పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ చేయబోయే ప్రసంగం ఎలా ఉండనుంది? ఇప్పుడు ఇదే అంశం ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో లోక్సభ దద్దరిల్లంతో మోడీ ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఎంపీల ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి ప్రసంగంలో మొదలైన 18వ లోక్సభ రాబోయే 5 ఏళ్లు ఎలా ఉండబోతుందో రాహుల్ ప్రసంగం చెప్పకనే చెప్పింది. ప్రతిపక్షాల బలం పెరగడం, అధికార బీజేపీ బలం తగ్గడంతో అందరూ ఊహించినట్టుగానే నువ్వా నేనా అన్నట్టుగా సభలో వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ తొలి ప్రసంగమే రచ్చరాజేసింది. ఆర్ఎస్ఎస్, బీజేపీలపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ సభలో కొన్ని ఫోటోలను చూపించడం దుమారం రేపింది. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫోటోల ప్రదర్శనకు నిబంధనలను అంగీకరించవని స్పీకర్ ఓం బిర్లా వారించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభ మొత్తం దద్దరిల్లడంతో నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ చెప్పడం ఆమోదనీయం కాదన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించిన ప్రధాని మోడీ రెండే మాటలు మాట్లాడి కూర్చున్నారు. దీంతో ఇవాళ మోడీ ప్రసంగం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు మోడీ. ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి ప్రసంగం ఇదే వరుసలో రాహుల్తో పాటు ఇతర విపక్ష నేతల ఘాటు వ్యాఖ్యలన్నింటికీ ధాటిగా జవాబిస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే ఎంతసేపు మాట్లాడతారు, ఎలాంటి అంశాలను టచ్ చేస్తారు, రాహుల్పై మోడీ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.